ఏం డిమెన్స్ ఎలా ఉన్నావు? ముత్తు నాకు బ్లాక్ టీ. అలాగే స్వామి. మళ్ళీ ఊళ్ళో ఏ పక్క పొలగొట్టో ఎవరికి తెలుసు? అయినా ఎందుకు వచ్చినట్టు ఎంత ధైర్యంగా వచ్చి ఇదిగో ఇంకోటి. అట్టనే స్వామి. వీళ్ళకెందుకు వచ్చారయ్యా? పొండయ్యా, వెళ్ళిపోండయ్యా. నేను వెళ్ళిపోవడానికి రాలేదు. కొట్టి చంపుతారు. చంపని. కాదంటయ్యా నువ్వెందుకు తీసుకుంటున్నావా? అయ్యో, ఇంకా ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఎవరున్నారని వచ్చారు? యేసు ఏమైనా రమ్మని పిలిచాడా? కొట్టినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, శవంగానే వెడతాను. చంపాలనుకున్న వాళ్ళు చంపచ్చు. నాకు ఇక్కడ పనుంది, అది పూర్తయ్యాక నేను ఇక్కడి నుంచి వెడతాను. ప్రభువా, మా సహోదరి సహాయ మేరిని ఈ లోక జీవనము నుండి నీ యొక్క ఇష్ట ప్రకారము ఇదివరకే పిలుచుకున్నందువల్ల ఈమె యొక్క దేహమును మేము మరల నమ్మకముతోను గౌరవముతోను ఈ భూమికి అర్పించుచున్నాము. ఈ దేహపు ఆత్మ ఈ భూమిపై జీవించినప్పుడు సర్వకాలము పాపమును తలుచుకొని పశ్చాత్తాపము చెందినది స్వామి. ఎప్పుడు నీ నామమునే ప్రార్థించినది అయ్యా. కనుకనే ఈ సమయమున ఈమెను తిరిగి నీకు అర్పించుచున్నాము ప్రభు. ఈ ఆత్మను నీవే పరిశుద్ధము చేసి పవిత్రము చేసి ఆశీర్వదించి ఈమె నక్షత్రము వలె నిత్యము ప్రకాశించేలా అనుగ్రహించుము ప్రభువా. ఆమెన్. లోకాన్ని గెలిచితివి నీ సేవా ధర్మముతో ఆత్మ శాంతించాలి. దేహము నెరిగిన బంధువులు చెప్పగవలె. థామస్, బాగున్నావా? చూసి చాలా రోజులైంది. నువ్వు వేరే దారిలో ఎంతో దూరం వెళ్ళావని విన్నాను థామస్. తిరిగి మాట్లాడేంత దూరమా? వస్తాను ఫాదర్, వేరే పనుంది. థామస్, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి థామస్. చెయ్యి వదిలేసావా? చెయ్యి వదలేదు ఫాదర్, చెయ్యి జారిపోయింది, కింద పడి ముక్కలైంది. అందుకని నువ్వు నా మొహం చూస్తే మాట్లాడలేకపోతున్నావు? చెయ్యకూడనివి ఎన్నో నేను చేశాను. 13 ఏళ్ళుగా మీరు నాకు నేర్పినవన్నీ 13 రోజుల్లో తీసి పారేశాను. థామస్, భగవంతు నువ్వు ఒకటేనని చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ లోపల కొంచెం కూడా వెలుగులేదని నా మొహం చూసి చెప్పు. ఈ లోకంలో ఏ మనిషిలోనూ దేవుడిని చూడలేదని చెప్పు. చెప్పరా? నేను ఎవరని తెలుసా? తెలుసమ్మా, టామ్ పడవబ్బాయివి. అది కాదు, నేను సరైన వాణ్ణి కాను. చాలా పాపాలు చేశాను పియా. పాపం అంటే
పాపం అంటే చెయ్యకుండా పనులు చెయ్యటం పాపం. నేను మదర్కి తెలియకుండా పెట్టుకుడు దూకొస్తానే, అదంటావా? కాదు, ఇది ఇంకో రకం. చక్కెర కాచేసి తింటానే, అదేంటావా? నీకు పాపం అంటే ఏంటో తెలీదా? ఒక మనిషికి రాయి కట్టి సముద్రంలోకి తోసేయటం పాపం, ఇంకో మనిషిని తుపాకీతో సూటిగా కాల్చడం పాపం, ఇంకొకరిని కత్తితో తల నరికి పారేయడం పాపం. ఈ చేతల్లిటం పాపమే. టామ్, సరే ఇక మీద చేయకే. ఏంటి ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను, మదర్ తోటి కూడా చెప్పను. ఓకే ఓకే? చేయి చూపించు. ఇప్పుడు అంతా పోయింది. రా రా, రమ్మని చెప్పగానే రావాలి. టామ్ రా. ఎవరొచ్చారో చూసారా అయ్యా? నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. ఫాదర్, మీరు నా గురువు, నన్ను తయారు చేసిన వారు. నా ద్వారా మీరు దేనికోసం వెతికారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. ఒక స్థితిలో సైతంతో కలిసి కొంత దూరం వెళ్ళాను, కానీ ఇప్పుడు నాకు ఓ కొత్త దారి తెలిసింది ఫాదర్. ఒక అమ్మాయి, ఒక దేవత నాకు చూపించింది. నా చెయ్యి పట్టుకుని ఆ దారిలో తీసుకుపోయింది. మీరు నేర్పించిన దారే ఫాదర్. నేను ఆ దారిలో బతకాలని ఆశపడుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలి. ఎవర్రా ఆ దేవత? నేను మార్చలేని థామస్ని మార్చింది. స్తోత్రం. స్తోత్రం. ఫాదర్ శామ్, నేను ఇప్పుడు ఫాదర్ కాదు. ఏ మీరే టామ్ కి ఫాదర్, మదర్, గార్డియన్ అన్ని. నాకు మదర్ సుపీరియర్ కూడా మీలాగే, కొంచెం స్ట్రిక్ట్, కానీ మీలాగే. మీరు పుట్టినప్పుడు మీకు బంగారు ఉయ్యాల చేయించారట, అవునా? అవన్నీ వదిలేసి ఫాదర్ గా వచ్చారా? దేవుడంటే అంత ఇష్టం. స్తోత్రం. ఇంకా మాట్లాడు. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే మాట్లాడు. నాకేం అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా? ఏడుంది మా అమ్మ? ఏడున్నావే అమ్మ?
అందుకే అమ్మా, 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 అమ్మా. ఏడుంది మా అమ్మ? నాకు కావాలా? ఏడున్నావా అమ్మా? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా తిట్టయ్యా, ఏడున్నావురా? కిట్టి. రేయ్, దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో. తన కన్నవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళరా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మదర్ చెప్పండి, చెప్పండి మదర్. పియా నాదా? కాదు, అనాథ కాదు. తనకు అమ్మా నాన్న ఉండొచ్చు, చుట్టాలుండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు. తన పేరు చూసావా? ఈ ఊరి పక్క పేర్లకు మళ్ళీ ఉందా? బీయాట్రీస్. అమ్మ నాన్న ఉన్నారా? కుటుంబం ఎక్కడుంది? చిట్టి వలస వాళ్ళ? ఏం పీన చూడటానికి రావటం మానేశారు? అది పెద్దింటి వ్యవహారం. పెద్దింటి ఎవరం అంటే? 1000 పనులుంటాయి. 1000 పనులు అంటే? ఆ పనులు నాకు చెప్తారా? మీసాల ధరలో కొన్ని వేల పనులుంటాయి. అందుకని ఒక్కసారి కూడా వీసాల ధర ఏమన్నారు? ఏం నీకు వినపడదా? ఆ? చెవిలో డ్రాప్స్ ఏమన్నా ఏమంటావా? ఒకే ఒక ప్రశ్న చివరిసారిగా. వీసాల ధర అంటే చిట్టి వలస మీసాల ధర? వర్క్మెన్సా? థామస్, వర్క్మెన్సేనా? నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఆ? లేరు. ఇలా చూడు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, నీకెప్పుడు తను చూడడానికి రానని. ఉమ్? ఓ ఓ నేను నిన్న చోటుకు తీసుకెళ్తాను. నీకేదైనా జ్ఞాపకం వస్తే నాకు చెప్పు. ఇక్కడ ఉమ్. వస్తే నేను ఒక్కదాన్నే ఉండాలి. తొందరగా వస్తావుగా? ఇది ఆడ కట్టేళ్ళు. పియా ఆగు, పియా పియా ఆగు. పియా ఒరే తామసు, ఏంద్రా ఇదే? ఈ పిల్లని ఎడ తీసుకొచ్చావేంద్రా? మనిషికి పాపం చేయడం నేర్పడం అంటే నడక నేర్పడం లాంటిది. కాళ్ళకి నడక తెలుసు మంత్రి గారు, కానీ మంచి నేర్పటం ఉందే, ఎగరటం నేర్పటం లాంటిది. అదంత తేలిక కాదు. వాడికి రెక్కలు రావాలి. నాన్న, నాన్న, అమ్మా, చాలు. అమ్మా. ఆపమనగా ఆపమే. పియా 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 పియా
చెప్పమంటే ఆగరా. నువ్వు ప్రాణాలతో ఉండాలన్నా నా అంత అవ్వాలన్నా నువ్వు 2 గీతలు దాటాలి. ఒకటి ఫాదర్ శామ్, 2 పియా. నిర్ణయించుకోరా. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు. పక్క మీద నాన్న తిట్లు తిట్టారు. ఇలా తీసుకొచ్చావే, నీకు మనసు ఎలా వచ్చింది? బావుతులకి రాపియా. ఆడోళ్ళుండే చోటయా గేట్ దిగో ఇలా. బై శామ్, ఫాదర్ శామ్. ఏసు గారాల బిడ్డ. సైతాను కొడుకుని వచ్చాను నేను తీసుకుపోవటానికి. రాబోయ్, నడు సముద్రంలో ప్రార్థన చేద్దాం. రారా. నీకేమైంది? బుద్ధి చెదిరిందా? ఏయ్, మంచికి ఈ లోకంలో చోట్లేదురా. నాకు తెలియకుండా మంచి నా ఒంటికి అంటుకునుంటే దాన్ని కాల్చి పూర్తి చేస్తాను. అది నా సొంతమైనా సరే, నా బిడ్డ పియా అయినా సరే. పియా? అమ్మా, అమ్మా, చాలరా. నన్ను పురుగులా చూసేవాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండకూడదు. అందరినీ యేసు దగ్గర పంపుతాను. ఈ బర్గ్మెన్స్ పంపుతాడు, ఫాదర్ శామ్ ని పంపుతాడు, ఆ కుక్క థామస్ ని పంపుతాడు, నా బిడ్డ పియాని పంపుతాడు. ఇప్పుడు ఏం చేయాలంటాడు బర్గ్మెన్స్? నడి సందనంలో ఉన్న మిసల్దరా, వద్దు మిసల్దరా. ఎన్నాళ్ళు మీకు అన్ని వారాలను తోడుగా ఉన్నాను, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఏవరా, అది నా కూతురనా? నాకే బంధాలు లేవు. పోనీ అరవకండి మదర్, నేను అన్నిటికీ తెగించినవ్వండి. నేను చెప్పేది వినండి. పియా ఎక్కడుంది? నేను వెంటనే తనని చూడాలి. ఇలా చూడు, నీ బెదిరింపులకు నేను భయపడే మనిషిని కాదు. తనను నువ్వు చూడలేవు, అంతే. తను లేకుండా నేను వెళ్ళను మదర్. నేను ఇక్కడే చచ్చిపడిపోయినా సరే. ఇది ఇన్స్టిట్యూషన్, దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, తను ఇక్కడ లేదు. బియాట్రస్, చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే దేవత. యేసు దగ్గరికేగా వెళ్ళాలి, నేను పంపుతా. చూడు ఎక్కడికి తీసుకొచ్చాను. కిందకి తొంగి చూడు. యేసు, మీ అమ్మ అందరూ కనపడతారు. నువ్వు వెళ్తావటే? ఏయ్, నువ్వు నా కూతురువేగా? జ్ఞాపకం ఉందా? 15 ఏళ్ల క్రితం మనం అందరూ ఇదే బోట్లో ఇక్కడికి వచ్చాం. అప్పుడు నీకు ఈ కడలిని చూపించాను, అందులో ఎగురుతున్న సొరచాపల్ని చూపించాను. అప్పుడే నిన్ను అంతం చేసి ఉండాలి. తప్పు చేశాను, తప్పు చేశాను. బర్గ్మెన్స్ కి ఏ బంధం అనుబంధం ఉండకూడదు. బర్గ్మెన్స్
ఎక్కడ అపార్ట్మెంట్స్? ఆ సైతాన్ నాకు సవాల్ ఇస్తున్నాడు, పెద్ద సవాల్. నువ్వు చేయగలవని అడుగుతున్నాడు. నాన్న నేను చేయగలను 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 చేయగలను. సైతాన్ అడుగుతున్నాడుగా, నేను చేయగలను చేయగలను. ఎందుకు చెక్కుతున్నాను? ఎందుకు చెక్కుతున్నావు? చేయగలను నేను చేయగలను చేయగలను.